హరే కృష్ణ. భగవద్గీతలోని అందరికీ అవసరమైన శ్లోకం గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఇది చూసే కోణాన్ని మారుస్తుంది. ముఖ్యంగా స్టూడెంట్స్కి, యువతకి ఇది ఒక లైఫ్ జాకెట్ లాంటిది. మీరు ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ కోసం బాగా చదివి తీరా హాల్ టికెట్ పోగొట్టుకోవడం వల్లనో లేక ఆరోగ్యం బాలేకపోవడం వల్లనో ఎగ్జామ్స్ రాయలేకపోయారా? అప్పుడు మీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది కదా. కానీ మీరు చేసే పని ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. రిజల్ట్ రాకపోయినా మీకు లాభమే జరుగుతుంది అని ఎవరైనా అంటే మీరు నమ్ముతారా? సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అదే చెబుతున్నారు. అదేంటో చూద్దాము. మనందరికీ తెలుసు, కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. నేను యుద్ధం చేస్తే పాపం వస్తుందేమో, ఒకవేళ ఓడిపోతే పరిస్థితి ఏంటి అని భయపడుతున్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి నిష్కామకర్మ భక్తి యోగం గురించి వివరిస్తూ ఈ 2వ అధ్యాయం 40వ శ్లోకాన్ని చెప్పారు. అర్జునా, భక్తి మార్గంలో చేసే ఏ ప్రయత్నమూ వృథా కాదు. ఇందులో నష్టపోయే ప్రమాదం అసలే లేదు. ఈ మార్గంలో చేసే చిన్న పని కూడా నిన్ను పునర్జన్మ అనే పెద్ద భయం నుండి కాపాడుతుంది. ఇక భౌతిక పనులకు ఆధ్యాత్మిక పనులకు మధ్య తేడా ఏంటి అంటే, మెటీరియల్ పనులు ఎలా ఉంటాయంటే, ఎవరైనా ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి, అది 90% పూర్తి అయ్యాక ఏదో ఒక కారణంతో ఆగిపోతే ఆ ఇల్లు మీకు నివాసం ఇవ్వదు. మీ కష్టం వృథా అయినట్టే. స్పిరిచువల్ పనులు అంటే ఆధ్యాత్మిక పనులు ఎలా ఉంటాయంటే, మీరు భక్తిలో 1% ప్రోగ్రెస్ సాధించినా వచ్చే జన్మలో మీరు 0 నుండి మొదలు పెట్టక్కర్లేదు. ఆ 2% నుండే మొదలు పెడతారు. అజామిలుడు మరణశయ్యపై ఉన్నప్పుడు యమదూతలు అతన్ని తీసుకువెళ్ళడానికి భయంకరంగా కనిపించారు. అది చూసి భయపడిన అజామిలుడు పక్కనే ఆడుకుంటున్న తన చిన్న కుమారుడైన నారాయణుణ్ణి గట్టిగా పిలిచాడు. నారాయణ అని గట్టిగా పిలిచాడు. అతను పిలిచింది కొడుకునేనైనా ఆ నోటి వెంట వచ్చింది సాక్షాత్తు భగవంతుని నామమే కావడంతో వెంటనే విష్ణుదూతలు అక్కడకు చేరుకున్నారు. అంటే భక్తిలో స్వల్పం కూడా ఎంత పవర్ఫుల్లో చూడండి. నారాయణ అనే నామాన్ని తెలియక పలికినా అది అపారమైన పుణ్యాన్ని ఇచ్చి మృత్యువు నుండి కాపాడుతుందని ఈ కథ మనకు చెబుతున్నది. ఒక స్టూడెంట్ 1 సంవత్సరం క్లాస్కి వెళ్ళాడు, కానీ ఎగ్జామ్ రాయలేదు. స్కూల్ వాళ్ళు అతన్ని మళ్ళీ అదే క్లాస్లో కూర్చోబెడతారు కదా. కానీ భక్తిలో అలా కాదు. కృష్ణుడు చాలా దయగల టీచర్. నువ్వు సగం వరకు చదివావు కదా, వచ్చే జన్మలో మిగిలిన సగం చదువుకో అని ప్రమోషన్ ఇస్తాడు. ఫలితం గురించి టెన్షన్ పడకూడదు. నేను జపం చేస్తున్నాను కానీ నా మనసు కుదరట్లేదు, వేస్ట్ ఏమో అని అనకూడదు. మీరు చేసిన ప్రతి హరే కృష్ణ మంత్రం కౌంట్ అవుతుంది. రోజుకు 1 నిమిషం భగవంతుణ్ణి తలుచుకున్నా, భగవంతుని దగ్గర ఒక పువ్వు సమర్పించినా అది వృథా కాదు. ఇప్పుడు ఈ శ్లోకం నేర్చుకుందాము. నేహా విక్రమా నాసోస్తి ప్రత్యవాయోన విద్యతే. నేహా విక్రమ నాసోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇప్పుడు శ్లోకం మొత్తం చెప్పుకుందామా. నేహా విక్రమ నాసోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇప్పుడు ఈ శ్లోకం పదాలకి అర్థం తెలుసుకుందాము. నా ఇహ అభిక్రమ నాశః అంటే ఈ మార్గంలో చేసే ప్రయత్నానికి నాశనం అనేదే లేదు. అస్తి అంటే ఉంది. ప్రత్యవాయః అంటే తిరోగమనం లేదా నష్టం అని అర్థం. న విద్యతే అంటే అసలు ఉండదు. స్వల్పం అపి అంటే చాలా కొద్దిగా చేసినా సరే. అస్య ధర్మస్య అంటే ఈ భక్తి అనే ధర్మాన్ని. త్రాయతే అంటే రక్షిస్తుంది. మహతః భయాత్ అంటే గొప్ప భయం అంటే పునర్జన్మ లేదా సంసారం నుండి. సరళమైన తెలుగు అర్థం చూద్దాము.
అర్జున, భక్తి మార్గంలో చేసే ఏ ప్రయత్నము వృథా కాదు, అంటే లాస్ ఉండదు. ఇందులో నష్టపోయే ప్రమాదం అసలే లేదు. ఈ మార్గంలో చేసే చిన్న పని కూడా నిన్ను పునర్జన్మ అనే పెద్ద భయం నుండి కాపాడుతుంది అని అంటున్నారు. ఈ రోజుల్లో అందరికీ సక్సెస్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. కానీ ఈ శ్లోకం ఏం చెబుతుందంటే, నీ ప్రయత్నం ఎక్కడికి పోదు. మనుషులతో బంధాలు ఎప్పుడు తెగిపోతాయో తెలీదు, కానీ కృష్ణుడితో పెంచుకునే బంధం ఏ జన్మలోనూ విడిపోదు. కాబట్టి భగవంతుడికి చేసే ప్రతి చిన్న సేవ మనల్ని ఒక కవచంలా కాపాడుతుంది. హరే కృష్ణ మంత్రాన్ని మనకి ఇచ్చారు. రోజు కొద్దిసేపు జపం చేయండి, భగవద్గీత చదవండి. కృష్ణయ్య చెప్పిన లాస్ లేని బిజినెస్ ఇది. ఈరోజే ఒక చిన్న అడుగు వేద్దాము. ఆ ఒక్క అడుగు మిమ్మల్ని గొప్ప భయాల నుండి కాపాడుతుంది. మళ్ళీ ఇంకో శ్లోకంతో కలుద్దాము. హరే కృష్ణ.